నమస్తే మిత్రులారా. ఈరోజు ప్రముఖ కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మెర్సీ మార్గరెట్ రాసినటువంటి యుద్ధకాలపు శోక గీతం దీర్ఘ కవిత నేను తీసుకొచ్చాను. అందులో నుంచి కొంత కవిత్వాన్ని చదివి వినిపిస్తాను. ఎక్కడో ఒక ఆకాశంలో ఒక నక్షత్రం రాలిపోతుంది. రక్తపు సముద్రంలో మునిగిన దీపం. యుద్ధం ఒక కాలపు క్రూర శిల్పం. చూడు, ఇప్పుడు ఈ భూమి ఒక రణరంగం. అక్షరాలు కత్తులై, గుండెల్లో రాగాలు రక్తమై, పుష్పాలు బాంబులై, నదులు నిప్పులై, ఒక సైనికుడి కన్నీరు సమాధిలో సమాధానమై, గజిబిజిగా గందరగోళంలా. ఒక సైనికుడి కన్నీరు సమాధిలో సమాధానమై, గజిబిజిగా గందరగోళంగా. ఓ మనిషి, నీవు ఎవరివి? నీ చేతిలో ఆయుధం, కాని గుండెల్లో శూన్యం. నీ కలలు కార్చిన ఈ యుద్ధాగ్నిలో నీవు వెతుకుతున్నది స్వర్గమా నరకమా? కాలం తనని తాను వదిలేస్తూ వెళుతుంది. అందులో మనిషి ఒక తప్పిపోయిన స్వరం. ఈ యుద్ధాన్ని మనిషి తన స్వార్థంతో రచించిన సంహార గీతం. నీవు చూశావా ఆ శిశువు కళ్ళను? అవి ఆకాశాన్ని, అగ్నిని ప్రశ్నిస్తాయి. ఆ తల్లి ఒడి ఒక శవపేటికలా మారింది. కొందరి ప్రేమ బూడిదలా కరణమైంది. ఈ రక్తపు గీతాల మధ్య, ఈ శిథిలాల మధ్య యుద్ధం ఒక అంతమొందిన కావ్యం. అది మనిషి ఆత్మపై రాసిన అసంపూర్తి శాసనం. ఒక చిన్నపిల్ల తల తిప్పి అడిగింది, అక్కడ భూమి ధూమపానం చేస్తుందా? నేనేం చెప్పలేకపోయాను. బాంబుల పొగతో ఆకాశం తెల్లబడిపోయింది. ఆమె చేతిలో ఓ బొమ్మ. అది ఊపిరి పీల్చలేదు. కానీ ఆమెకు తెలుసు, ఆ బొమ్మ కన్నా ఎక్కువగా ఈ నేల దెబ్బతిన్నది. ప్రశాంతంగా ఊగుతున్న గడ్డి తేలికగా ఉరిగింది. ఎగురుతున్న ఒక చిలక వెంటనే తిరిగి వెళ్ళిపోయింది. బూడిద రంగులో ఉన్న భూమిని అది తొలిసారి చూసింది. చిన్నతనపు ఆటలలో చీకటి తడిపే బురదలాంటి కాలం పచ్చిగానే ఉంది. రాతల కంటే ముందు చీకటి కన్నీళ్లను రాయాలి. పక్కనే ఓ నిద్రలేని తల్లి ముఖం చూడు. ఆమె కనుసన్నలు తెరిచి ఉన్నా కళ్ళు మూసుకునే బిడ్డ పేరు పిలుస్తోంది. ఆమె కనుసన్నలు తెరిచి ఉన్నా కళ్ళు మూసుకునే బిడ్డ పేరు పిలుస్తోంది. ఇప్పుడే వర్షం వచ్చింది, కానీ తడి భూమికి కాదు, గుండెకు తాకింది. ఇప్పుడే వర్షం వచ్చింది, కానీ తడి భూమికి కాదు, గుండెకు తాకింది. ఎందుకంటే అక్కడే గుడిసెల్లో దాగిన చరిత్ర ఉంది. పిల్లలు తమ వేళ్లతో శాంతిని గీయటం నేర్చుకుంటున్నారు. వారికి నొప్పి తెలియకుండానే మన మాటలు వాళ్ళ చెవిలో చేరాలి.